Today discuss about what is utility. Explain the types of utility. What is utility? Explain the types of utility. యుటిలిటీని తెలుగులో ఏమంటే ప్రయోజనం అంటే ఏమిటి, ప్రయోజనం యొక్క రకాలను వివరించండి అంటున్నాడు. యుటిలిటీ. What is the meaning of utility? The power and capacity of goods. The power and capacity of goods to satisfy the human wants is known as utility. See, the power and capacity of goods, power and capacity of goods to satisfy the human wants, satisfy the human wants is known as utility. వస్తు సేవలకు గల మానవుని యొక్క కోరికలను తీర్చగలిగే శక్తి గల దానిని ప్రయోజనం అంటారు. Listen here, utility is the level of satisfaction. Utility is the level of satisfaction received after the consumption. Received after the consumption of particular goods and service. Particular goods and service. And utility is the subjective concept. Utility is the subjective concept. It is different from person to person, place to place, and time to time. అంటే ప్రయోజనం అనేది మానసిక భావన. ఇది వ్యక్తులను బట్టి, ప్రాంతాన్ని బట్టి, ప్రదేశాన్ని బట్టి మారుతుంది. ఇట్స్ డిఫరెంట్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్, టైం టు టైం, అండ్ పర్సన్ టు పర్సన్. ఫర్ ఎగ్జాంపుల్, ఏ బ్లైండ్ పర్సన్ have no utility by watching a movie. A blind person have no utility by watching a movie. But the utility is the four types is there. ప్రయోజనం 4 రకాలు. How many types is there? 4 types is there. First one, form utility. Second one, time utility. Third one, place utility. Fourth one, service utility. దీని తెలుగులో ఏమంటారంటే ఆకార ప్రయోజనం, కాల ప్రయోజనం, స్థల ప్రయోజనం, సేవల ప్రయోజనం. ఫస్ట్ వన్ డిస్కస్ అబౌట్ ఫార్మ్ యుటిలిటీ. దీని తెలుగులో రూప లేదా ఆకార ప్రయోజనం అంటాం. ఫార్మ్ యుటిలిటీ మీన్స్ ద యుటిలిటీ దట్ రిసీవ్డ్ ఫ్రమ్ చేంజింగ్. ద యుటిలిటీ రిసీవ్డ్ ఫ్రమ్ చేంజింగ్ షేప్ ఆర్ ఫిజికల్ నెసెస్. Listen here, the utility that received from changing shape or physical necess is called as form utility. Called as form utility. For example, conversion to wood long into chair. కలప నుండి మనం చైర్ను తయారు చేయడం, దాన్ని మనం ఫార్మ్ యూటిలిటీ అంటాం. కన్వర్షన్ ఆఫ్ వుడ్ డన్ లాంగ్ ఇంటూ చైర్. కలప నుండి చైర్ను తయారు చేయడం. సెకండ్ వన్ ఇస్ టైమ్ యూటిలిటీ. దిస్ ఇస్ కాల్డ్ ఇన్ తెలుగు కాల ప్రయోజనం అంటాం. టైమ్ యూటిలిటీ మీన్స్ ద యూటిలిటీ ఇస్ దట్ రిసీవ్డ్ ఫ్రమ్ చేంజింగ్ ద టైమ్. The utility is that received from changing the time is called as time utility. Called as time utility. For example, cool drinks have no utility in winter. Cool drinks have no utility in winter, and tea have no utility in summer. అంటే కాలం మారడం వల్ల కలిగే ప్రయోజనాన్ని కాల ప్రయోజనం అంటారు. శీతాకాలంలో శీతల పానీయాలు తాగలేరు, ఎండాకాలంలో టీని ఎక్కువగా తాగలేరు. కాబట్టి చేంజింగ్ ఇస్ టైం. థర్డ్ వన్ ఇస్ ప్లేస్ యూటిలిటీ. ప్లేస్ యూటిలిటీని ఏమంటారంటే స్థల ప్రయోజనం అంటారు. ప్లేస్ యూటిలిటీ మీన్స్ ద యూటిలిటీ దట్ రిసీవ్డ్ ఫ్రమ్ చేంజింగ్ ప్లేస్ కాల్డ్ యాజ్ ప్లేస్ యూటిలిటీ. స్థలం మారడం వల్ల కలిగే ప్రయోజనాన్ని స్థల ప్రయోజనం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ట్రాన్స్పోర్టింగ్ ద స్టాక్ ఫర్ సోర్స్ టు మార్కెట్ అండ్ ట్రాన్స్పోర్టింగ్ టు వెజిటేబుల్ ఎట్ మార్కెట్. అంటే స్థలం మారడం వల్ల కలిగే ప్రయోజనాన్ని స్థల ప్రయోజనం అంటున్నాం. లాస్ట్ వన్ సర్వీస్ యూటిలిటీ. ఇది తెలుగులో సేవల ప్రయోజనం అంటాం. ద యూటిలిటీ దట్ రిసీవ్డ్ from the particular service.
The utility that received from the particular service is called as service utility. సేవల ద్వారా మానవులకు కలిగే ప్రయోజనాన్ని సేవల ప్రయోజనం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్స్, టీచర్స్ అండ్ లాయర్స్. This is called service utility. But utility is the four types is there. First one form utility, second one time utility, third one place utility, fourth one service utility. This is the four types of utility. Thank you.